సార్ ప్రతి క్వార్టర్ జిల్లా స్థాయి మీటింగ్ జరగాలి. ఇది ఒక స్టాట్యూటరీ ప్రొవిజన్. సో ఈ సందర్భంగా మీరు మళ్ళీ ఒకసారి లీడర్షిప్ ఇస్తున్నారు. సో నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే జిల్లా స్థాయిలో లీడర్షిప్ ఇచ్చిన తర్వాత ఈ మీటింగ్లో ఎస్ ఒక రిజల్ట్ వస్తుంది. ఈ మీటింగ్ ఓన్లీ జస్ట్ నా మాస్తే కాదు. సో ఫర్ దాట్ మీ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ నేను జిల్లాధికారి ఎవరెవరు ఈ మీటింగ్ వచ్చారు, డివిజన్ స్థాయి అధికారి ఎవరెవరు వచ్చారు, నేను మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. దట్ ఎస్సీ ఎస్టీ బిజినెస్ కమిటీ మీటింగ్లో ఏమైనా ఇష్యూస్ డిస్కషన్ ఎప్పుడైనా జరిగితే మీరు సీరియస్గా తీసుకోవాలి. మీరు ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతే ద ఇంటెన్సిటీ యాజ్ వెల్ యాజ్ ఇంటెంట్ అది బేసిక్లీ పోతుంది. ఇది ఒక హాస్టల్లో ఒక సమస్య ఉండొచ్చు, ఒక బ్యాడ్ సమస్య ఉండొచ్చు, పోలీస్ వైపు ఒక ఇష్యూ ఉండొచ్చు, పెన్షన్ ఇష్యూ ఉండొచ్చు, రోడ్ ఇష్యూస్ ఉండొచ్చు. ఏమైనా ఇష్యూస్ వస్తే మీరు ప్రయారిటీగా హ్యాండిల్ చేయాలి. సెకండ్, డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్స్ ప్లస్ ఎక్స్ డివిఎంసీ మానిటరింగ్ కమిటీ మెంబర్ ప్లస్ ఎప్పుడైనా మీ దగ్గర ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించి ఏమైనా రిప్రజెంటేషన్స్ వస్తే మీరు ఆ రిప్రజెంటేషన్స్ కూడా సరిగా వినాలి, టైం ఇవ్వాలి. ఎందుకంటే మన చిత్తూరు జిల్లాలో చూస్తే 26% పాపులేషన్ ఎస్సీ ఎస్టీ పాపులేషన్, హై పాపులేషన్ ఉంది. సో డెఫినెట్గా ఇష్యూస్ కూడా ఎక్కువ ఉన్నాయి అండ్ రిప్రజెంటేషన్ కూడా ఎక్కువ ఉంది. ఇప్పుడు విజిలెన్స్ కమిటీ మెంబర్స్ మరియు మిగతా లీడర్స్ నుంచి కంప్లైంట్ ఏమిటి, మండల స్థాయిలో డివిజన్ స్థాయిలో మొత్తం అధికారులు సరిగా టైం ఇవ్వట్లేదు. సో యూ ఆల్ ఆర్ సీనియర్ ఆఫీసర్స్ అండ్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు సెన్సిటైజ్ యూ అగైన్ అండ్ అగైన్ బికాస్ వీ ఆర్ వెరీ సీరియస్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్. We ensure that వాళ్ళు ఎప్పుడు వస్తే with due respect they should be given time and వాళ్ళ ఇష్యూస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి తక్కువ. ఇష్యూస్ ఎక్కడ కూడా రేస్ చేస్తాం. మినిస్టర్ గారికి సీఎం గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. చాలా ఇబ్బంది కనబడుతుంది. ఈ మధ్య కోర్టు లెవెల్లో తర్వాత స్టేట్ గవర్నమెంట్ డైరెక్షన్స్ కూడా ఇస్తుంది. పేర్లన్నీ మార్చినాయి. ఇప్పుడు లేఖ ద్వారా తీసుకుంటున్నారని చెప్పాడు చిత్తూరు వారి తరఫున. ఎప్పుడు ఇచ్చారు ఇది ఆర్టీఓ గారు, డిఆర్ఓ గారు? ఇప్పటికేమన్నా ఐడియా స్టాటిస్టిక్స్ చెప్పండి. ఎవరికి ఏమైనా మేకప్ చేశారా? ఎన్ని విలేజెస్ ఉన్నాయి ఈ డిస్ట్రిక్ట్లో వాళ్ళకి? తర్వాత ఎన్ని అయింది? ఇది జనరల్గా ఉంది. ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము, అయిపోయింది. ఎవరు ఇది చేయాల్సింది? ఏ డిపార్ట్మెంట్ చేయాలి? ఒకటి మీకు ఏమన్నా రెగ్యులేషన్ ఉందా? ఎన్ని ఉన్నాయి విలేజెస్ మార్చాల్సింది? ఉందా? డేటా ఉందా? లేకపోతే ఎన్ని చేశారు ఇప్పటికీ? లేకపోతే చేయాల్సింది ఎప్పుడు డబ్బు చేస్తాం? ఇది మీరు లిస్ట్లో కమెంట్ చేయండి. లిస్ట్లో కమెంట్ చేయండి.